అందరికీ స్వాగతం. ఈ వీడియోలో నేను కార్నర్లో ఇచ్చాను కదా, ఆ పిక్చర్ని ఎలా గీయాలో చూపిస్తాను. ముందుగా అవుట్లైన్ ఎలా వేసుకోవాలో చూద్దాము. జస్ట్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ గీస్తున్నాను. మనము పక్కన పిక్చర్ని నేను పక్కన ఇమేజ్ పెట్టుకొని జస్ట్ నార్మల్గా గీస్తున్నాను. మీకు కావాలంటే గ్రిడ్ ద్వారా కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఇలా ఐ క్యాలిక్యులేషన్తో కూడా వేసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఏమన్నా చేంజెస్ ఉంటే మళ్ళీ మనం అరేంజ్ చేసుకోవచ్చు. అంతగా అయితే మనము పెన్సిల్తో మెజర్ చేసుకుంటా మొత్తం గ్రిడ్ వేయవలసిన అవసరం ఏం లేదు. జస్ట్ మనం పేపర్లో మధ్యలో ఒక లైన్ గీసుకుని ఇటు నిలువుగా ఒక లైను, అడ్డంగా ఒక లైన్ గీసుకుని అలా కూడా మనం గీసుకోవచ్చు. లేదంటే మనము షేప్స్ ద్వారా కూడా షేప్స్ లాగా వేసుకుని ఆ తర్వాత యాక్చువల్గా నేను ఇది షేప్స్లా కూడా వేయకుండా నార్మల్గా వేసేసాను. మనం షేప్స్తో మనం బ్లాక్స్గా డివైడ్ చేసుకుని వేసుకుంటే మనకి మిస్టేక్ కూడా రాకుండా ఉంటుంది. కరెక్ట్గా ప్రపోర్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇలా చేయడం వల్ల కొంచెం మిస్టేక్స్ వస్తాయి. అలాగా ప్రపోర్షన్స్ లాగా వేసుకొని కరెక్ట్గా వేసుకుంటే అప్పుడు మెజర్ చేసి వేసుకుంటాం కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా రాకుండా ఉంటాయి. వన్స్ బ్లాక్ పెన్తో మొత్తం వేసేసిన తర్వాత అప్పుడు మనము కలర్ పెన్సిల్స్తో అయినా మనం కలరింగ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొత్తగా మనకి ఆల్కహాలిక్ మార్కర్స్ వస్తున్నాయి కదా, నార్మల్ స్కెచ్ పెన్ లాంటివి ఆర్ట్ మార్కర్స్, వాటితో నేను వేస్తున్నాను. ఇందులో మనకి స్కిన్ కలరు అన్నీ దొరుకుతాయి. ఇది స్కిన్ కలర్స్లో మనకు 2-3 దొరుకుతాయి. ఇది ముందు లైట్ వేసేసిన తర్వాత మనకి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి మనకి సన్ పడుతుంది అని మనం ఇమాజిన్ చేసుకుంటే ఇటు రైట్ హ్యాండ్ సైడ్ మనము డబల్ లేయర్ వేసుకోవాలి. వన్స్ లైట్ కలర్ వేసిన తర్వాత అప్పుడు నేను డార్క్ కలర్తో వేస్తున్నాను. దాన్ని బ్లెండ్ చేయడానికి మనము రెండోసారి డార్క్ వైపు నుంచి పక్కకి లైట్గా తీసుకుని వస్తే మనకి బ్లెండ్ అవుతుంది. ఈవెన్ గోల్డ్కి వేసేటప్పుడు కూడా మనకి డార్క్ నార్మల్ ఎల్లో కలర్ ఉంటుంది. నార్మల్ ఎల్లో కలర్ ఒకసారి వేసిన తర్వాత డార్క్ మస్టర్డ్ ఎల్లో అని ఉంటుంది మనకి. ఆ మస్టర్డ్ ఎల్లోని మనము మళ్ళీ ఎడ్జెస్లో అంచమ్మడి గీసుకుంటే మనకి గోల్డ్ ఎలా అయితే వాడతామో అలా వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇలా మార్కర్స్ వేసిన తర్వాత మళ్ళీ దానిపైన కలర్ పెన్సిల్స్ యూజ్ చేస్తున్నారు. ఎక్కడైతే మనము చిన్న చిన్నగా చేంజెస్ ఉంటాయో అలాగా వేసుకుంటాం వల్ల మనకి ఈజీగా కూడా పోర్ట్రేట్స్ ఈజీగా కలర్ పోర్ట్రేట్స్ గీసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ నార్మల్గానే వేస్తున్నాను నేను. ఇక్కడ ఏం కలర్ పెన్సిల్ యూజ్ చేయట్లేదు. శారీకి మనకు ఫోల్డ్స్ ఉంటాయి కదా, అక్కడ నేను ఫస్ట్ నార్మల్ కలర్ యూజ్ చేసి స్కై బ్లూ కనిపిస్తుంది కదా లైట్గా, ఆ స్కై బ్లూ యూజ్ చేశాను. సరస్వతి అమ్మవారికి వైట్ శారీ ఉంటుంది కాబట్టి అలాగ వేశాను నేను. ఇక్కడ సరస్వతి తల్లి, లక్ష్మీదేవి, దుర్గామాత ఉన్నారు. చెప్పాను కదా ఇందాక మస్టర్డ్ అని, ఆ మస్టర్డ్ యూజ్ చేస్తున్నాను. మనము మెయిన్ డ్రాయింగ్ వేసేటప్పుడు మనకి లైటింగ్ ఎటు నుంచి పడుతుందో కూడా చూసుకోవాలి. అంతా రెండు వైపులా మనం వేసేయకూడదు. ఎటు నుంచి లైట్ షేడింగ్ పడుతుంది అనేది చూసుకుని దాన్ని బట్టి మనము షేడింగ్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ డ్రాయింగ్లో. వీణకు కూడా లైట్గా ఆరెంజ్ టైపు లైట్ ఆరెంజ్ వేసి మళ్ళీ అంచమ్మట నేను బ్రౌన్ కలర్ యూస్ చేశాను. వన్స్ ఇలా వేసిన తర్వాత మనము కావాలంటే పెన్సిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ మనము సరస్వతి అమ్మవారికి ఎలా గీసుకున్నామో అదేవిధంగా మనము ఇక్కడ లక్ష్మీదేవికి కూడా గీసుకున్నాము. కాకపోతే ఇక్కడ మనకి మొత్తం లక్ష్మీదేవి కనిపించట్లేదు, వెనక్కగా కూర్చున్నట్టు సరస్వతి తల్లికి మనకి ఓన్లీ ఫేస్ కొంచెం భాగమే కనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఒక మిస్టేక్ కూడా జరిగింది. నేను స్కిన్ కలర్ వేయడానికి చేతికి బై మిస్టేక్ గ్రీన్ కలర్ లైట్ కలర్ వేసేసాను.
మనము రకరకాలుగా ఆర్ట్ అనేది రకరకాలుగా వేసుకోవచ్చు. ఓన్లీ కలర్ పెన్సిల్స్ అలా అవసరం ఏం లేదు. మనం నార్మల్ బ్లాక్ అండ్ వైట్ మన హెచ్బి పెన్సిల్ యూస్ చేసి, బి పెన్సిల్ యూస్ చేసి అలాగైనా గీసుకోవచ్చు. ఇలా మార్కర్స్ వేసుకోవచ్చు, వాటర్ కలర్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆర్ట్ మార్కర్స్తో వేసుకోవచ్చు, లేదంటే అక్రిలిక్ పెయింట్ వేయచ్చు. మనం అన్నీ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే మనకి ఏది ఎలా వస్తుంది అనేవి మనకి కొత్తగా నేర్చుకున్నట్టు ఉంటుంది, ఐడియా వస్తుంది. స్మాల్ చేంజెస్ ఉంటే కూడా మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే కలర్ పెన్సిల్స్ అయినా మనం లైట్గా ఎరేజర్తో ఎరేజ్ చేసుకోవచ్చు. ఈ మార్కర్స్తో మటుకి మిస్టేక్ వస్తే ఎరేజ్ అనేది ఉండదు. అందుకనే మనం ముందే అవుట్లైన్ జాగ్రత్తగా కేర్ఫుల్గా గీసుకున్న తర్వాతే వేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, అక్కడ లక్ష్మీదేవి చేతికి నేను ఆల్రెడీ లైట్ కలర్ వేయడం వలన మనకి అది అలా ఉండిపోయింది. అలాంటి మిస్టేక్స్ మటుకి మనం ఇలాగా మార్కర్స్ యూస్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అప్పటికే మనం అవుట్లైన్ గీసేస్తాం కాబట్టి మొత్తం బ్లాక్ కలర్ పెన్సిల్తో ఇంకా ఎరేజ్ చేసుకోలేము. పోర్ట్రేట్స్ అవి గీసేటప్పుడు మటుకి చాలా కేర్ఫుల్గా ఉండండి ఎవరైనా మార్కర్స్ యూస్ చేస్తే. మార్కర్స్తో వేయడం కూడా చాలా ఫన్గా ఉంటుంది. ఎందులో అయినా సరే మనం షేడింగ్స్, డార్కర్ షేడ్ ఎక్కడ ఉంటుంది, లైటర్ టోన్ ఎక్కడ ఉంటుంది, అవి బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకోటి కలర్ కాంబినేషన్ కూడా మనం సెలెక్ట్ చేసుకునేది బాగుండాలి. కలర్ కాంబినేషన్ కూడా కరెక్ట్గా ఉంటే మనం వేసే పిక్చర్ కూడా ఇంకా అందంగా ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు డ్రాయింగ్ నేర్చుకున్నట్లయితే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.